వైశ్యు హిందీ ఏంటి, ఏం సబ్జెక్ట్ అది? హిందీ. హిందీలో ఏంటిది అది లెసన్? లెసన్ మూడో పాఠం. మూడో పాఠం పేరు ఏం పేరు? బాల్ నివాస్. ఎవరిదా బుక్? ఎవరిదా అది? ఇది టీచర్ది. టీచర్దా? మీ టీచర్ ఇచ్చిందా? ఎన్ని ఉన్నాయి హోంవర్క్స్? కన్నిగానం తెచ్చుకున్నావు నోట్స్? సోషల్, హిందీ రాస్తున్నా, మ్యాథ్స్. ఇప్పుడు ఇవన్నీ రాస్తావా? స్కూల్లో ఎవరు ఫస్ట్ లీడర్? సెకండ్ లీడర్ నేను. ఒక ఆమె గట్టి ఉంటుంది. ఫస్ట్ సెకండ్ లీడర్ అను. సెకండ్ లీడర్ అను. మా దగ్గర 5 దాకా లీడర్స్ ఉంటాయి. ఇగో ఒక ఆమె కూడా ఆడతాడు ఉంటుంది. ఇక్కడ ఆమె సెకండ్ లీడర్ నేను. దీని వచ్చిన థర్డ్ లీడర్. అక్కడ బీసీ కాలనీ ఇద్దరు ఉంటారు. మీ స్కూల్ పేరేంటి? గవర్నమెంట్. గవర్నమెంట్ మళ్ళాను గవర్నమెంట్. స్కూల్కి పేరు లేదా? పేరు ఉంటుంది కదా, జెడ్పీ ఏదో ఉంటుంది. జెడ్పిఎస్హెచ్. కొత్లాపూర్ అనొద్దు దాన్ని. జెడ్పిఎస్ఎస్ కాదు, జెడ్పిహెచ్ఎస్. నేను మా స్కూల్ పేరు చెప్పిన, నువ్వు మా స్కూల్ పేరు చెప్పినావు. పొట్టి 10th పాస్ అవుతావా? అరే సారీ. ఏమో అంటే ఎట్లా పొట్టి పాస్ అవుతా అని చెప్పు. పక్క పాస్ అవుతావా? పాస్ అయితే ఏం చేస్తావు? ఏమి ఇవ్వాలి బాబాయ్ని? అది తీసుకో. మీదకు గొప్పనా? అది ఎప్పుడు కోతనే ఉంటావు. మీద ఒకటి ఉండాలి 10th పాస్ అయితే. గుండు కొట్టుకుంటారంట, కోరుకున్నాడు. మొక్కు, అది కోరుకున్నాడు కాదు. నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది. అది మీ టీచర్ది అంటే గట్లుంది హ్యాండ్ రైటింగ్. ఇది ఆమెది కాదు. ఆమె ఈ సబ్జెక్ట్ చెప్పేటామె ముసలి అయిపోయింది. మాకంటే అధ్వానం ఉంటుంది. తోటలో బయటకు వస్తుంది. మీ దాంట్లో ఎవరు మంచి వాళ్ళు? టీచర్ సార్లలో ఎవరు బాగా? ఒక మా శ్రీధర్ సార్ ఇష్టం. ఆయన పోయిన వాళ్ళతో పాటు ఉండే. ఆయన ఈ సంవత్సరం అన్నా మళ్ళీ సంవత్సరం అన్నా ట్రాన్స్ఫర్ అవుతాడంట. ఆయన ఇష్టం. నాకు ఇంకొక ఆయన హెడ్ మాస్టర్ అని ఉంటాడు, స్కూల్ పెద్ద ఆయన ఇష్టం. ఒక ఆమె ఈ సబ్జెక్ట్ చెప్తారంట, హిందీ అను. హిందీ సబ్జెక్ట్. ఆమె తెలుగు సబ్జెక్ట్, మ్యాథ్స్. 5 మంది ఇష్టం. నీకు ఈ సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ ఇష్టం? నాకు హిందీ ఇష్టం. మరి హిందీ అంత పర్ఫెక్ట్ లేదు. మరి నేర్చుకోమరా ఓ కప్ప అటాను బుక్ తోటి. అట్లా జరగదు, తీసుకొని నోట్లు వేసుకోవాలి. అటాను బుక్ పోనీ తీగ పోనీ అటు కూర్చో. పోయింది మంచిగా జరుగు. కొంచెం వండుకున్నాడు. తిన్నావా బువ్వ? ఏం కూర వేసింది మీ అమ్మ? స్కూల్లో మంచిగా పెడతారా అన్నం మీకు? కాదు నీకు అంటలే, మీకు అన్న స్కూల్లో మంచిగా పెడతారా అన్నము అంటున్నా. ఏమేమి పెడతారు? ఒకసారి పెరుగు వస్తుంది, ఒకసారి గైర్ర పప్పు వస్తుంది, ఒకసారి పప్పు వస్తుంది. పప్పులే గుడ్లు పెట్టరా? అప్పుడు పెడుతుంది, ఇప్పుడు పెడతలేదు. ఎందుకు? కంప్లైంట్ ఇవ్వాలి. గుడ్లు వచ్చినా కూడా గుడ్లు పెడతలేరు. రేట్లు ఎక్కువనే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తలేరా గుడ్లు? సరే, ఎప్పుడన్నా చికెన్ పెడతారా? గిల్లకెళ్ళి పాటికి వెళ్తారు. అయినా మాకు ఇస్తారు, వాళ్ళకే పెడతారు. మరి మీకెందుకు పెడతారు? 9th 10th పెడతారు. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? 7th క్లాస్. నేను ఏ క్లాసు? 7th క్లాస్. 7th ఎన్ని వస్తాయి మార్క్స్? మొన్న ఎగ్జామ్ అయిపోయింది. ఏమైనా నాకు 7 ఎక్కం రాదు. నాకు 2 ఎక్కం, 3 ఎక్కం, 4 ఎక్కం. సరే 2 ఎక్కం, 2 ఎక్కం, 2 4 ఎక్కం, 2 3 6, 2 4 8, 2 5, 2 6,
2012 2018 కాదు. రెండాలు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను ఒక సబ్బాయి 2002 2004 2006 2005 అది చూడు ఎందులో కడుకోండి ఏకంగా. పోనీ తీరా వయసు బాబాయ్ అట్లనే వేస్తాను, నువ్వు అట్లనే చెప్పాలి. ఇది వీడియో తీస్తున్నాడు కాబట్టి నువ్వు అట్లనే చెప్పాలి, రాదని చెప్పాలి ఏదైనా డైరెక్ట్. 18 చెప్పదు. 10 10 10 11 20 11 30 14 40 15 20 16 60 17 20 18 20 10 20 15 15 అంత పరుగు తీస్తూ నేనేమంటున్నా. హిందీ సబ్జెక్ట్. ఇప్పుడు మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి వయసు? ఇప్పుడు 6 ఉంటాయి, మీకు తెలుసా? ఇప్పుడు 8లకు పోతే 7 సబ్జెక్టులు ఉంటాయి, తెలుసా? ఏమేమి ఉంటాయి ఇప్పుడు? ఇప్పుడు మాకు మ్యాథ్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, ఫిజిక్స్ ఉంటుందా? బయాలజీ ఉందా? బయాలజీ ఉంటుంది. 8th ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. బయాలజీలో అంతా మంచిగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎట్లుందో మారినాయి ఆ బుక్స్. మారినాయి, మాకు మారినాయి. 7th క్లాస్ మారింది, మా ఇంగ్లీష్ మారింది, హిందీ మారింది.